Hello dear students, welcome back to the grammar classes. ఈ రోజు మన టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గ్రామర్లో బేసికల్గా మనం నౌన్స్, ప్రొనౌన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకోవడానికంటే ముందు సెంటెన్స్ అంటే ఏంటి, దాంట్లో రకాలు ఏంటి అనేది మనకు తెలిస్తే మనకు అది యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో కానీ, రిపోర్టెడ్ స్పీచ్లో కానీ, క్వశ్చన్ ట్యాగ్స్లో కానీ గ్రామర్లోని డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు మన టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్స్లోని రకాలని తెలుసుకోవడానికంటే ముందు అసలు సెంటెన్స్ అంటే ఏంటో అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూడండి. సెంటెన్స్ సెంటెన్స్ అంటే ఏంటి? వాక్యం. A sentence is a group of words that has a complete meaning. A group of words. కొన్ని వర్డ్స్ ని తీసుకొచ్చి మనం ఒక గ్రూప్ గా తయారు చేసి ఒక సెంటెన్స్ లా రాస్తే అది సెంటెన్స్ అయిపోతుందా? నో. కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తీసుకొచ్చి అది సెంటెన్స్ లా మార్చి దానికి గనక కంప్లీట్ గా మీనింగ్ అన్నది ఉంటే, ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ కంప్లీట్ మీనింగ్ టు ఇట్, ఓన్లీ దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాక్యం చూడండి. రాము ఈస్ అ గుడ్ బాయ్. సింపుల్ సెంటెన్స్. రాము ఈస్ అ గుడ్ బాయ్. ఇది ఒక పదం, ఇదొక పదం, ఇది 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 ఇవన్నీ పదాలు. టోటల్ ఎన్ని పదాలు ఉన్నాయి? వర్డ్స్ 1 2 3 4 5. దెర్ ఆర్ 5 వర్డ్స్ ఇన్ దిస్ సెంటెన్స్. ఐ హావ్ గ్రూప్డ్ దెమ్ టుగెదర్. వీటన్నిటిని ఒక దగ్గర పెట్టాను. ఇది వాక్యం అయిపోయింది. కానీ అక్కడ వాక్యం కావడానికి రూల్ ఏంటి? దానికి కంప్లీట్ మీనింగ్ ఉండాలి. రాము నౌన్, ఇస్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్, a article or determiner, good adjective, boy noun. రాము is a good boy. రాము ఒక మంచి బాలుడు. ఒక సింపుల్ సెంటెన్స్. దీని అర్థం ఏంటి? రాము అనే అబ్బాయి ఉన్నాడు, అతడు ఒక మంచి బాలుడు. కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి దీన్ని మనం సెంటెన్స్ అని అంటాం. అదే నేను గనక గుడ్ ఏ రాము ఈజ్ బాయ్, సేమ్ పదాలు కానీ మీనింగ్ ఉందా? గుడ్ ఏ రాము ఈజ్ బాయ్, no meaning. So that is not a sentence, just a random group of words. So a sentence is a sentence only if it has got a complete meaning to it, only if it makes sense. Right? ఇప్పుడు మనం సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెంటెన్స్ లో రకాలన్నీ. ఇంగ్లీష్ లో బేసికల్ గా there are 4 kinds of sentences. 4 types of sentences. 4 types of sentences. సెంటెన్స్ లోని రకాలు ఇందాక నేను చెప్పినట్లు సెంటెన్స్ లోని రకాలను మనం తెలుసుకుంటే గ్రామర్ లోని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని మనం ఈజీగా సాల్వ్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, కాంప్రిహెండ్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. ఇది మన బేసిక్ స్టెప్ అన్నమాట టువర్డ్స్ లెర్నింగ్ గుడ్ గ్రామర్, టువర్డ్స్ ఇంప్రూవింగ్ యువర్ ఇంగ్లీష్ అండ్ టు బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. There are 4 types of sentences. The first type of sentence, assertive sentence. Assertive sentence. Assert అన్న పదం నుండి ఇది తీసుకోబడింది. assertive. Assert అంటే ఏంటి? తెలుగులో మనం వక్కాణించడం, ఖచ్చితంగా చెప్పడం అన్న దాన్ని మనం asserting అంటాం. ఖచ్చితంగా చెప్పడాన్ని assert అని అంటాం. కొన్ని గ్రామర్ బుక్స్ లో మీకు assertive సెంటెన్స్ బదులు డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా కనబడుతుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్న assertive సెంటెన్స్ అన్న ఒకటే. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్న assertive సెంటెన్స్ అన్న ఒకటే. assertive సెంటెన్స్ అంటే ఏంటి? ఇట్ టెల్స్ us about statements or assertions. assertion అంటే ఇందాక నేను చెప్పిన ఖచ్చితంగా చెప్పడం. స్టేట్మెంట్ మామూలు వాక్యం, జనరల్ వాక్యం. జనరల్ వాక్యాలని మనము assertive సెంటెన్సెస్ అంటాం. దాంట్లో నిజం దాగి ఉంటుంది. జనరల్ వాక్యాలని మనము assertive సెంటెన్సెస్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. Look at the first example here. Children like chocolates. Children noun, like verb, chocolates noun. ఇది సబ్జెక్ట్. సబ్జెక్ట్, నౌన్, వర్బ్ అన్ని డీటెయిల్ గా మనము నెక్స్ట్ వీడియోలో నేను చెప్తున్నాను. Children like chocolates. సింపుల్ సెంటెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. This is an assertive sentence. దీంట్లో నిజం దాగి ఉంది. ఒక సింపుల్ సెంటెన్స్ నేను చెప్తున్నాను.
నాకు తెలిసిన సెంటెన్స్ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్. అందరికీ నచ్చకపోవచ్చు, అందరికి ఇష్టం లేకపోవచ్చు, బట్ దర్ ఈస్ ఎ ట్రూత్. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్ ఫామ్, దిస్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్లమేటరీ ఫామ్, వేరే ఏ ఫామ్ కాదు. కాబట్టి ఇది ఒక అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్. సెకండ్ వన్, హీ ఈస్ మై కజన్. ఎవరో ఉన్నారు అక్కడ, రాము, మోహన్ ఎక్సెట్రా. హీ ఈస్ మై కజన్, అతడు నా కజన్. ఏం సెంటెన్స్ అది? అసర్టివ్ సెంటెన్స్. ఖచ్చితంగా చెప్తున్నాను, అసర్టివ్ సెంటెన్స్. హీ ఈస్ మై కజన్. చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్, హీ ఈస్ మై కజన్. షీ కెనాట్ కమ్ టు ద పార్టీ టుమారో. మా ఫ్రెండ్ ఉంది, పార్టీకి రమ్మన్నాను, ఆమె రాలేను అన్నది. షీ ఈస్ ప్రీఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ వర్క్. షీ సెడ్ షీ కెనాట్ కమ్ టు ద పార్టీ. నేను అదే విషయాన్ని చెప్తున్నాను. షీ కెనాట్ కమ్ టు ద పార్టీ టుమారో. ఖచ్చితంగా చెప్తున్నాను, అసర్టివ్ సెంటెన్స్. దిస్ ఈస్ అ మార్కర్, అసర్టివ్ సెంటెన్స్. ఐఎమ్ టీచింగ్ గ్రామర్, అసర్టివ్ సెంటెన్స్. లీవ్స్ ఆర్ గ్రీన్, అసర్టివ్ సెంటెన్స్. స్కై ఈస్ బ్లూ, assertive sentence. Today is a very beautiful day, assertive sentence. It rains heavily in the month of June and July, assertive sentence. So on and so forth. చెప్పుకుంటూ పోతే ఎన్నో assertive sentences. కాబట్టి assertive sentence లేదా declarative sentence అంటే అది మనము ఖచ్చితంగా చెప్పే ఒక వాక్యం. జనరల్ స్టేట్మెంట్స్ దీని కిందకి వస్తాయి. రైట్? సెకండ్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? చాలా సార్లు సినిమాలో చూసుంటారు. ఇంటరాగేటివ్, ఇంటరాగేషన్, వాడిని ఇంటరాగేట్ చేయి. ఇంటరాగేషన్ లో వాడు ఎటువంటి ఆ కల్ప్రిట్ ఎటువంటి నిజాలని బయట పెట్టలేదు. పోలీస్ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తారు. ఇంటరాగేట్ అంటే ఏంటి? క్వశ్చన్స్ అడగడం. ఇంటరాగేట్ అంటే క్వశ్చన్స్ అడగడం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఇంటరాగేటివ్ అంటే ఏ సెంటెన్స్ అయితే ఉండొచ్చు? ఏ సెంటెన్సెస్ అయితే ఇట్ టెల్స్ us about క్వశ్చన్స్, క్వశ్చన్ రూపాలు, ప్రశ్న రూపాలు, ప్రశ్నలు అన్ని కూడా మనకి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కింద వస్తాయి. ఏ ప్రశ్న అయినా పర్లేదు. సింపుల్ ప్రశ్న, వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంటరాగేటివ్ సెంటెన్స్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంటరాగేటివ్ సెంటెన్స్. డూ యూ లైక్ చాక్లెట్స్? నీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా? ఇంటరాగేటివ్ సెంటెన్స్. హూ ఇస్ యువర్ ఫాదర్? ఇంటరాగేటివ్ సెంటెన్స్. వై డిడ్ యూ కమ్ లేట్? ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీటిని మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎందుకు అంటున్నామంటే ఇవి ప్రశ్నలని సూచిస్తాయి. ప్రశ్నలని సూచిస్తాయి. వాక్యాలలో 4 రకాలు. ఫస్ట్ టైప్ ఆఫ్ వాక్యం అసర్టివ్ సెంటెన్స్. అంటే ఇది జనరల్ స్టేట్మెంట్స్ ని సూచిస్తుంది. ఇట్ టెల్స్ us about స్టేట్మెంట్స్ ఆర్ అసర్షన్స్. ఖచ్చితంగా చెప్పే వాక్యాలని వీటి కింద మనం వేస్తాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ప్రశ్నలు. ప్రశ్నలన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇంగ్లీష్ లో మనకి హూ, వాట్, వెన్, వేర్, వై, దీస్ ఆర్ ద క్వశ్చన్ వర్డ్స్. వీటితో మనం ఎన్నో ప్రశ్నలు అడగచ్చు. అది కాకుండా డూ, ఇలాంటివి డౌట్స్ ఉన్నప్పుడు అడిగే ప్రశ్నలు కూడా దీని కిందనే వస్తాయి. Now the third type of sentence. What is that? Imperative sentence. Imperative sentence. Imperative sentence అంటే ఏంటి? It expresses అంటే తెలుపుతుంది. దేని గురించి? కమాండ్స్, ఆజ్ఞలు, రిక్వెస్ట్, విన్నపాలు, సజెషన్, సలహాలు. కమాండ్స్, ఆజ్ఞలు, ఆర్డర్స్ అంటాం మనం. రిక్వెస్ట్, విన్నపాలు, సజెషన్స్, సలహాలు. ఇలాంటి వాక్యాలు ఏమన్నా ఉంటే అవి ఇంపరేటివ్ సెంటెన్సెస్ కింద వస్తాయి. వాటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ తో మీకు ఇంకా క్లియర్ గా అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ చూడండి. క్లోజ్ యువర్ బుక్స్. క్లోజ్ యువర్ బుక్స్. నౌ హౌ డస్ దిస్ సౌండ్? అదొక ఆర్డర్. బుక్స్ ఓపెన్ ఉన్నాయి. క్లోజ్ యువర్ బుక్స్. క్లోజ్ ద విండో. కమ్ హియర్. సిట్ డౌన్. గెట్ అవుట్. షట్ ద విండో. ఇవన్నీ కూడా ఆర్డర్స్ లేదా కమాండ్స్. కమాండ్ కాబట్టి అది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. దట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ప్లీజ్ కమ్ ఇన్. ఇందాక నా టోన్ ఎలా ఉంది? క్లోజ్ యువర్ బుక్స్, కమ్ ఇన్, సిట్ డౌన్, గో అవుట్. ఇది చాలా డామినేటింగ్ టోన్ ఉంది.
కానీ ఇక్కడ ప్లీజ్ కమ్ ఒక ప్లీజింగ్ టోన్ ఉంది. ఇది ఒక రిక్వెస్ట్. ద ఫస్ట్ వన్ ఇస్ అ కమాండ్, ద సెకండ్ వన్ ఇస్ అ రిక్వెస్ట్. ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ లోపలికి రండి, ఇది ఒక రిక్వెస్ట్. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్, కెన్ ఐ సిట్ డౌన్, రిక్వెస్ట్. లెట్స్ గో ఫర్ అ మూవీ. లెట్స్, LET_S, let us. మనం మూవీకి వెళ్తే బాగుంటుంది అన్న అర్థం తెలుగులో వస్తుంది. మనం మూవీకి వెళ్తే బాగుంటుంది, క్లాస్ అవుతుంది, బోర్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను మన ఫ్రెండ్స్కి. అరే మనం మూవీకి వెళ్తే బాగుంటుందిరా, మనం మూవీకి వెళ్దాం, మూవీకి వెళ్ళాలి అనట్లేదు. మనం మూవీకి వెళ్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా కాదు అట్లా చేస్తే బాగుంటుంది. సజెషన్. అడ్వైస్ కి సజెషన్ కి కూడా తేడా ఉంది. అడ్వైస్ అనేది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇచ్చేది. సజెషన్ అనేది మన తోటి వయసు వాళ్ళకి మనం ఇవ్వచ్చు, లేదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఎప్పుడు అడ్వైస్ ఇవ్వలేరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో కమాండ్స్, రిక్వెస్ట్, సజెషన్స్ ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్స్ వన్స్ అగైన్, క్లోజ్ యువర్ బుక్స్. Command or an order. Please come in. Request. Let's go for a movie. Suggestion. Now look at the fourth type of sentence. It's a very easy type of sentence. Exclamatory sentence. Exclamatory sentence. What is the meaning of exclamation? మనకి ఏదన్నా ఆశ్చర్యం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏవైతే నోట్లో నుండి మాటలు వస్తాయో వాటిని మనం ఎక్స్క్లమేషన్స్ అని అంటాం. తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్, మీరు నడుస్తూ ఉన్నారు, సడన్ గా మిలుగుచ్చుకుంది, నోట్లో నుండి ఏ శబ్దం వస్తుంది? అబా. ఈ అబా అన్నది కూడా ఎక్స్క్లమేషన్. తోటకి వెళ్ళారు, ఎక్కడ చూసినా పువ్వులే ఉన్నాయి, అందమైన పువ్వులు, నోట్లో నుండి ఏం మాట వస్తుంది? వావ్, వండర్ఫుల్, ఇట్స్ సో బ్యూటిఫుల్. సాగదీసి మాట్లాడతారు. ఏంటి అది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఆశ్చర్యం కానీ షాక్ అయినప్పుడు అవునా అవునా, ఏంటది? ఎక్స్క్లమేషన్. ఏదన్నా మర్చిపోయినా అబ్బా, ఇవి కూడా ఎక్స్క్లమేషన్సే. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇట్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. దుఃఖం, భయం, కోపం, బాధ ఇవన్నీ స్ట్రాంగ్ ఫీలింగ్స్. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. హురే, ఐ వన్ ద మ్యాచ్. హురే, ఐ వన్ ద మ్యాచ్. యా, నేను మ్యాచ్ గెలిచాను. ఇంగ్లీష్లో సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. కానీ తెలుగులో స్పెసిఫిక్ వర్డ్స్ అలా ఉండవు. అయ్యో, అబ్బా, ఇలాంటి వర్డ్స్ అనేవి ఉంటాయి అంతే. కానీ ఇంగ్లీష్లో సంతోషమైనప్పుడు హుర్రే అంటాం. మనం కాకపోయినా ద నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ డూ. దే యూజ్ దిస్ పర్టికులర్ వర్డ్ హురే. Hooray, I won the match. And remember, this is an exclamatory mark. Exclamatory mark. Full stop కాదు, క్వశ్చన్ మార్క్ కాదు. క్వశ్చన్ మార్క్స్ కి మనము క్వశ్చన్ సెంటెన్సెస్ కి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కి క్వశ్చన్ మార్క్ పెడతాం, ప్రశ్న కాబట్టి. ఇది ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాబట్టి మనము ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాం. ఇది ఎక్కడ మీకు కనబడ్డా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అది ఒక ఎక్స్క్లమేషన్. సంతోషం, బాధ, దుఃఖం, కోపం ఏదైనా కావచ్చు. హురే, ఐ వన్ ద మ్యాచ్. అలాస్, ఐ మిస్ ద బస్. బస్సు మిస్ అయితే సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా? బాధ కలుగుతుంది. నిట్టూర్పు, అలాస్, అయ్యో. లేదా మనం తెలుగులో ఏమంటాం? అది అలాస్, ఐ మిస్ ద బస్, దుఃఖాన్ని సూచిస్తుంది. దీని తర్వాత కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉంది. సో దీస్ ఆర్ ద 4 types of sentences. What are they? The first one, assertive sentence or declarative sentence. Statements ని తెలుపుతుంది. For example, this is a marker. Second one, interrogative sentence. Questions ని తెలుపుతుంది. How is the class? Third one, imperative sentence. Commands, request లేదా suggestions. Commands, request లేదా suggestion. Sit down. Imperative sentence. And the fourth type of sentence is an exclamatory sentence. Exclamatory sentence అన్నది ఆశ్చర్యాన్ని, స్ట్రాంగ్ ఫీలింగ్స్,
ఆశ్చర్యం, దుఃఖం, బాధ, కోపం వీటిని సూచిస్తుంది. హురే, ఐ వన్ ద మ్యాచ్. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి కోవిడ్ వల్ల క్లాసెస్ కావట్లేదు, కానీ గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టెప్ వైజ్ నేర్చుకోవాలి. స్టెప్ వైజ్ నేర్చుకుంటే తర్వాత డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఈజీగా అర్థమవుతాయి. ఇఫ్ క్లాజెస్ కానీ, కాంపౌండ్, కాంప్లెక్స్, సింపుల్ సెంటెన్సెస్ కానీ, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, రిపోర్టెడ్ స్పీచ్ కానీ అన్నిటి మీద నేను వీడియోస్ చేస్తాను. దయచేసి బాధపడకండి స్టూడెంట్స్, మీరు గ్రామర్ నేర్చుకుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇలాంటి వీడియోనే ఇంగ్లీష్లో కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.